Are they going to be all new faces completely, or ఎంత percentage లో చూసుకుంటే ఎంత percentage new faces ఉండబోతున్నాయి? See that only ఇంకొక నెల I'm just ఇంకో నెలలో తెలిసిపోతుంది. approximate గా టార్గెట్ పెట్టుకుని చేసేది కాదు. ఓకే, దొరికినంత వరకు బాబు గారు ఫ్రెష్ ఫేస్ కి ఇస్తున్నారు, యంగ్స్టర్స్ కి ఇవ్వాలని తప్పంతో పని చేస్తున్నారు. బట్ ట్రాన్సిషన్ కేర్ఫుల్ గా చేయాలి. పొలిటికల్ లెగసీస్ కూడా అవసరం అండి. ఎందుకు డిస్కార్డ్ చేయాలి పొలిటికల్ లెగసీస్? అంటే పార్టీకి అండగా నిలబడిన కుటుంబాలను ఒకరోజు కాదని అంటాం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా క్యారీ చేయాలి. దశాబ్దాలుగా పార్టీకి ప్రజలకి సేవ చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళని ఒకే రోజు కాదని అనకూడదు, అనాల్సిన అవసరం కూడా లేదు. డిస్కార్డ్ ఆ కుటుంబాల్లోని వాళ్ళ పిల్లలకి ఇస్తారా అవకాశాలు? ఛాన్సెస్ రావచ్చు. వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, ఇంకో పక్కన ఫ్రెష్ ఫేసెస్, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. ఒక డాక్టర్కి ఇచ్చాం, ఒక మీడియా మిత్రుడికి పూతలపట్టు టికెట్ అంటే ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. పాప బాగా కష్టపడుతున్నారు ఫీల్డ్ లో. అట్లా చాలా మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. దట్ ఈస్ అ ట్రేడ్ మార్క్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇట్స్ నథింగ్ న్యూ టు తెలుగుదేశం పార్టీ. బట్ ఈ రీషఫ్లింగ్ బిజినెస్ నేను నమ్మను. అంటే ఒక నియోజకవర్గంలో పనికిరానాడు ఇంకో నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతారు? ఇప్పుడు చిలకలూరుపేట మంత్రి చిలకలూరుపేట పనికిరాదు, కానీ గుంటూరుకి పనికొస్తుందంటే ఎట్లండి? ప్రజలు ఎట్లా నమ్ముతారండి? అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు దాటింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఒక ఫేస్ ఆఫ్ ఉండబోతుందా? ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా? అంటే ఒక న్యూ లుక్ తీసుకురాబోతున్నారా పార్టీకి? అండ్ హౌ మచ్ విల్ చంద్రబాబు నాయుడు గారు విల్ కన్సిడర్ యువర్ ఒపీనియన్స్, యువర్ థాట్ ప్రాసెస్? బికాస్ యూ ఆల్సో ట్రావెల్డ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కదా, ఇప్పటికి ఆల్మోస్ట్ 16-17 years you've been with the party. So how is it going to be? చంద్రబాబు నాయుడు గారు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆయనలో ఉన్న గొప్ప గుణం అది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. అన్లైక్ అదర్ రీజనల్ పార్టీస్, మా నాయకుడు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ మరీ ఎక్కువ తీసుకుంటారన్న పార్టీలో ఒక చర్చ, కార్యకర్తల చర్చ అని. సో ఈజ్ అ వెరీ డెమోక్రాటిక్ పర్సన్. సో ఎప్పుడు ఏకపక్షంగా వెళ్ళరు. సో అందుకే నేను కూడా పోరాడి మేనిఫెస్టోలో ఒక 2-3 పాయింట్స్ నేను పోరాడి మొన్న జరిగిన మేనిఫెస్టోలో 3 అంశాలు ప్రధానం. ఒకటి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి యువగలం ద్వారా. రెండోది బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి. మూడోది ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించాలి. ఈ 3 నేను ఫీల్డ్ రియాలిటీస్ చూసిన తర్వాత చేయాలనుకుని, అది నేను బాబు గారితో మాట్లాడి పార్టీలో ఉన్న సీనియర్స్తో చర్చించి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. సో బాబు గారు అలౌస్ దట్. అండ్ మిగతా అంశాలని మిగతా పాయింట్స్ అని ఇతర నాయకులతో చర్చించిన తర్వాత నాకు అభిప్రాయంకి వచ్చి పెడతాం జరిగింది. ఓకే, సో యు ఆర్ లైక్ పుషింగ్ సర్టన్ థింగ్స్. డెఫినెట్లీ. అంటే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీతో కూడా యుద్ధం చేసిన తప్పు లేదని నేను భావిస్తాను. కానీ పార్టీ లోపల చేస్తాను నేను. సో బాబు గారితో చర్చిస్తా, అవసరమైతే విభేదించడానికి కూడా సిద్ధంగా ఉంటాను, కానీ 4 గోడల మధ్యనే. సో నేనన్నా బాబు గారిని కన్విన్స్ చేయాలి, ఇఫ్ ఐ కెన్ బి యాజ్ బోల్డ్, లేదంటే బాబు గారు నన్ను కన్విన్స్ చేయాలి. కానీ ఒకే నినాదం పైన బయటకు వెళ్తాం. ఒకవేళ డెసిషన్ ఏకప్రాయం రాకపోతే విల్ పోస్ట్పోన్ ఇట్. ఐ నో హి సేస్ దట్. బట్ ఒకే నిర్ణయం అంటే ఇద్దరం ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాతనే బయటకు వెళ్తాం జరుగుతుంది. సో అందుకే మీరు చూస్తే బాబు గారు నాకు ఎప్పుడు విభేదాలు ఉండవు. Because he gives that flexibility to debate. ఎన్టీఆర్ గారిదేమో కరిష్మాటిక్ పాలిటిక్స్, బాబు గారిదేమో అడ్మినిస్ట్రేటివ్ పాలిటిక్స్. వాట్ ఈస్ లోకేష్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ అని అడిగితే ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఓకే, మోర్ సెంటర్. సినిమా గ్లామర్ అయితే నాకు లేదు, నేను సినిమాలు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ బూనమ్మ ఎప్పుడు సినిమాల నుంచి నన్ను దూరంగా పెట్టేసింది, వెళ్ళనే లేదు. బట్ డెవలప్మెంట్, welfare, idanta I understand. I think I'll be a balance of both. Yeah. Do you think that you have that charm and that charisma now in TDP, or outside TDP or within the people? Meek em anpistundi when you self assessment cheskunte, when you assess yourself? నేనంత ఆలోచించను, అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఓవర్ a period of time. But you know kada, when you see the eyes of people, when you see them, definitely emotional connection అనేది ఏర్పడింది. కానీ నా లక్ష్యం అది కాదు కదా. నా అంతిమ లక్ష్యం అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి. సో సి, కమింగ్ టు పవర్ ఇస్ నాట్ ద ఎండ్, ఇట్స్ అ మీన్స్ టు అన్ ఎండ్. అంటే ఎండ్ టార్గెట్, ఎండ్ గోల్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి.
తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉండాలి, ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 ఉండాలి, అభివృద్ధిలో నంబర్ 1 ఉండాలి, సంక్షేమంలో నంబర్ 1 ఉండాలి. అది నా ఎజెండా. ఇవన్నీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. సో కమింగ్ టు పవర్ ఇస్ ఎ మీన్స్ టు అన్ ఎండ్, ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఓకే, ఫైనలీ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది? టీడీపీ విషయంలో ఈసారి అధికారంలోకి రాబోతున్నారు అని గట్టిగా చెప్పగలుగుతారా? ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? వాట్ ఈస్ ఇట్ అంటే వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్, వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్, వాట్ యూ థింక్? ఐ బిలీవ్ ఇట్ విల్ బి వర్చువల్ స్వీప్. అండ్ ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. అప్పుడే రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయగలుగుతాం, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అంటే జగన్ పని అయిపోయింది అనేది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఆ ఫీలింగ్ వస్తేనే మళ్ళీ పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే వెంటాడి హెరాస్ చేశారు, వెంటాడి ఇన్వెస్ట్మెంట్స్ని పక్క రాష్ట్రానికి పంపించారు. అసలు ఏకపక్షంగా సింగపూర్ గవర్నమెంట్ని బయటికి గెంటేశారు, అమరావతి నుంచి గెంటేశారు, మెడబట్టి బయట గెంటేశారు. అండ్ వాళ్ళు పార్లమెంట్లో సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. సో కంప్లీట్లీ లాస్ ఆఫ్ ఫేస్, లాస్ ఆఫ్ ట్రస్ట్. మళ్ళీ ఇదంతా రీబిల్డ్ చేయాలంటే అది కేవలం బాబు గారి వల్లనే అవుతుంది. అది కూడా విత్ వెరీ క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. మొన్న మంగళగిరిలో ఒక కాలేజ్ మీటింగ్లో మీరు ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు కాదు 2024లో 2029లో కూడా మీరు మమ్మల్ని గెలిపించాలి, ఒక 10 ఏళ్ళు మేము గవర్నమెంట్లో ఉంటేనే తప్ప ఇది మేము చేయలేము అని చెప్పారు. కరెక్ట్. సో కంటిన్యూటీ అవసరం. బికాజ్ మీరు స్టార్ట్ అవుతే ఇంకా రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు మీరు చూడండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఆనాడు జగన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆటలు మొదలు పెట్టాడు. అలానే వైజాగ్ నేను అభివృద్ధి చేశాడా? లేదు. వైజాగ్లో రోడ్లు ఎంత దారుణంగానే నేను ఫోటోలు దిగి చూపించా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వైజాగ్లో, ఎక్సెప్ట్ ఫర్ బస్ షెల్టర్స్ అన్నమాట. అది 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్లు ఏదో కట్టినట్టున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు. అది తప్ప వైజాగ్ చేసింది వాళ్ళు ఏం లేదు, కర్నూలుకి చేసింది ఏం లేదు, అమరావతి అయితే వదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన భవనాల నుంచి పరిపాలిస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన అసెంబ్లీలు నిర్వహిస్తున్నారు తప్ప వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్ 0. సో ఈ స్టాప్ వల్ల రాష్ట్రం వెనక్కిపోతుంది. యువకులు పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి. అదే కానీ కంటిన్యూటీ ఇస్తే 100% పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పనిచేసే రోజులు వస్తాయి.